ఫంక్షన్లో చేసే స్టైల్లో బ్రెడ్ హల్వాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా. ముందుగా దానికి కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని స్వీట్లో యాడ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ని కట్ చేసుకొని మధ్యలో హాఫ్కి కట్ చేసుకోండి. సో దట్ మనం వేయించుకోవడానికి ఈజీ అవుతుంది. మీరు ఇంకా కొంచెం చిన్నదిగా అయినా చేసుకోవచ్చు. నేను హాఫ్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్, మీరు గీని అయితే ప్రిఫర్ చేయండి. మీరు గీతో ఫ్రై చేశారంటే కనుక స్వీట్కి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. నా దగ్గర గీ అవైలబుల్గా లేదు, సో నేను ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్లో ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ ఈ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆయిల్ని తీసేసి కొంచెం గీని వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి పెట్టుకున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ కింద బాదం, జీడిపప్పు అండ్ అలాగే పంకిన్ సీడ్స్ని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ని వేసుకొని బాయిల్ చేయాలి. అదే షుగర్ సిరప్లో మనం 2 ఇలాచీస్ని వేసుకోవాలి. అంటే 2 యాలక్కాయల్ని ఇలా ఓపెన్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇలా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మనకి చేతికి అంటుకుందంటే కొంచెం అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత ఇవి కట్ చేసుకున్న ఫ్రై చేసుకున్న మన బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని అటు ఇటు కలుపుకొని మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు పాలు అనేది ఆప్షనల్, బట్ పాలు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. బ్రెడ్ స్లైసెస్ సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందాకలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సో మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.